మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరి మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. దేవుడు మనకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు నేను ఒక అంశాన్ని మీతో పంచుకోవాలని మరి ఆశపడుతున్నాను. ఏంటి ఆ అంశం అంటే, పండు తెచ్చిన తంట ఆత్మకు మంట. కదండి, ఇది ఏదో మీకు కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, కానీ ఇది చాలా వాస్తవం. మరి ఏంటి ఆ పండు, ఏంటి ఆ తంట, ఏంటి ఆ మంట అని మనం ఒకసారి ఆలోచన చేస్తే చూడండి, సహజంగా పండ్లు మన శరీర సంబంధమైన ఆరోగ్యానికి అవి ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క పండులో దేవుడు ఒక్కొక్క ఔషధ గుణాన్ని ఉంచాడు. మన శరీర సంబంధమైన ఒక ఔషధ గుణాలని దేవుడు ఆ పండ్లలో ఉంచాడు. అంటే సహజంగా పండ్లు ఎక్కువ మనకి ఆరోగ్యానికి మేలు చేస్తాయి అని మరి మనందరికీ తెలుసు. ఏదన్నా అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు ఎక్కువ మన పండ్లని మనం సేవిస్తుంటాం ప్రియదేవుని మరలా. అయితే ఈరోజు నేను మీతో చెప్పబోయే పండు అది శరీరానికి ఆత్మకి కూడా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టింది. ఏంటి ఆ పండు, మరి ఏంటి ఆ అనారోగ్యం అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆది కాండంలో ఆ పండు గురించి రాయబడి ఉంది. ఆది కాండము 2వ అధ్యాయము 9వ వచనంలో ఆ పండు గురించి రాయబడి ఉంది. అలాగే 17వ వచనంలో కూడా పండు గురించి రాయబడి ఉంది. ఏంటి ఆ పండు అంటే, మంచి చెడ్డల తెలివినిచ్చే పండు అది. అయితే మీరు అనుకోవచ్చు, మరి మంచి చెడ్డల తెలివినిచ్చే పండు అది మంచిదే కదా, మరి వినటానికి బాగుంది కదా. నిజంగా మంచి చెడు జ్ఞానము వివేకం ఇవన్నీ మనకు అవసరమే కదా, అది మంచిదే కదా. మరి దానివల్ల మనకి ఎందుకు ఈ యొక్క అనారోగ్యం వచ్చింది అని మనం ఆలోచన చేస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఆ పండు అది దేవుడి యొక్క ఆజ్ఞ. ఆ పండుని మానవుడు తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు కదండి. అయితే ఆ పండు ద్వారానే మనం జ్ఞానము, తెలివి, వివేకం ఇవన్నీ మనకు అవసరం లేదు. అంతకంట ముందే దేవుడు తన స్వరూపంలో మానవుణ్ణి చేసుకున్నప్పుడు అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకనే వాక్యం చెప్తుంది, బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నామని వాక్యం చెలవిస్తుంది. మనం పొందుకోవాల్సింది దేవుడు తినొద్దు అనే చెప్పే ఆ పండు దగ్గర నుంచి కాదు, మన దేవుని దగ్గర నుంచి అవన్నీ మనం పొందుకోవాలి. అయితే దేవుడు ఏదైతే ఆ పండు తినొద్దని దేవుడు సెలవిచ్చాడో ఆ పండును వీళ్ళు తినడం ద్వారా ఇదిగో శరీరానికి ఆత్మ కూడా పాపం అనే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నారు ప్రియదేవుని బిడ్డలు. చూడండి, అయితే మరి ఆ తోటలో అనేక రకాల పండ్లు దేవుడు అక్కడ వాళ్ళ కొరకు సిద్ధపరిచాడు, నాటించాడు. అయితే రోజు మరి ఆ తోటలో తిరుగుతున్న వారు మరి ఆ రోజే ఆ పండుని ఎందుకు తినవలసి వచ్చిందంటే, ఆ పండు తినడం వెనక ఇగో అపవాది మోసం దాగి ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అపవాది వచ్చి అవ్వమ్మని మోసగించాడు. ఇగో నిజంగా మీరు ఆ పండు తిను దినమున ఇగో మీ కళ్ళు తెరవబడతాయి, మీరు కూడా దేవదూతల్లాగా మెరిసిపోతారు అని అపవాది మరి అవ్వమ్మని మోసం చేసింది. ఎందుకంటే అపవాది మోసగాడు. అది ఒకప్పుడు అపవాది కూడా ఇగో దేవుని నక్షత్రముల కంటే నా సింహాసనం పైన వేసుకోవాలని, మహోన్నతునితో సమానంగా నా సింహాసనం వేసుకోవాలని ఒక దురాశకెళ్ళి ఇగో అక్కడి నుంచి మరి ఇది మరి అందరికంటే పైన తన సింహాసనం వేసుకోవాలని ఎలాగైతే హెచ్చించబడి అక్కడి నుంచి మరి కిందకి నెట్టివేయబడిందో, అలాగే ఆ యొక్క మోసకరమైన మాటలతోటి అవ్వమ్మ గారిని మోసం చేసినప్పుడు అవ్వమ్మ కూడా ఇగో నేను కూడా ఈ పండుని అనుభవించి, ఈ పండుని నేను తిని, నేను కూడా ఇగో దేవదూతల్లాగా అయిపోవాలి, దేవదూతల్లాగా నేను మెరిసిపోవాలని ఒక దురాశ మరి ఆమెలో కలగడం వల్ల ఆ పండు తిన్నారు. తిని ప్రియదేవుని బిడ్డలారా వాళ్ళు ఇగో పాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ పండు తినడం ద్వారా
ఇక వాళ్ళు మరి దేవుని సన్నిధి నుండి, దేవుని యొక్క సహవాసం నుండి, పరిశుద్ధత నుండి మరి దూరమై సమస్తాన్ని కోల్పోయారు ప్రియదేవుని బిడ్డలారా. చూసారండి, ఈ పండు వల్ల ఎంత నష్టం జరిగిందో మనిషికి కదండి. సమస్తాన్ని కోల్పోయారు. అప్పటిదాకా దేవునితో ఎంతో ఆనందంగా జీవించేవారు, ఆయన సావాసంలో సంతోషంగా జీవించారు, పరిశుద్ధత కలిగి జీవించారు. ఇవన్నీ కూడా ఆ పండు తినడం ద్వారా అవన్నీ వాళ్ళు కోల్పోయారు ప్రియదేవుని బిడ్డలు. అయితే ఈరోజు మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. ఏ పండు ద్వారా అయితే దేవునితో ఉన్న సంబంధాలన్నిటినీ మానవుడు కోల్పోయాడో, అయితే ఆ పండు ద్వారా కోల్పోయిన ప్రతి దాన్ని కూడా ఈరోజు మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మళ్ళీ మనం పొందుకోవచ్చని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ. మరి దాన్ని ఎలా పొందుకోవాలి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే కొరింథీలు రాసిన పత్రికలో మనం చూద్దాం. ఇలాగ రాయబడుతుంది అక్కడ. కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడింది: మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సావాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సుసప్రియదేవుని బట్టి దేవుడు తనతోటి మానవుడు ఏదైతే కోల్పోయాడో మరలా తిరిగి మన మానవ సంబంధాలను మళ్ళీ కలుపుకోవడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? తన కుమారుని యొక్క సహవాసానికి ఆయన మనల్ని పిలిచినట్టు వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డలు. నిజంగా చూడండి, మన అవ్వమ్మ, మన ఆదాము, వీళ్ళెవరు? మన పితరులు మరి దుష్టునితోటి సహవాసం చేసి దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయారు. అంతేకాదు, మనం సహజంగా లోకంలో ఒక ఉపమానం ఉంది, లోకంలో ఒక సామెత ఉంది: 6 నెలలు సహవాసం చేస్తే వారే ఈరవుతారని ప్రియదేవుని బిడ్డలారా మనకి తెలుసు. అలాగే దుష్టునితోటి సహవాసం చేసి దేవుని దగ్గర సమస్తాన్ని కోల్పోయి ఉండగా దేవుడు మళ్ళా ఆ సమస్తాన్ని కోల్పోయిన దాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని తన కుమారుని సహవాసమునకు దేవుడు మనల్ని పిలిచాడు. అయితే దుష్ట సహవాసం మంచి నడవడికని చెరుపుద్దని వాక్యం చెలవేస్తుంది. అదే కొరింథీ పత్రిక 15:33లో కదండి. వీళ్ళు దుష్ట సహవాసం చేసి మంచి నడవడికని కోల్పోయారు ప్రియదేవుని బిడ్డ. ఈరోజు మనం ఆలోచించాలి, దుష్టుని సహవాసం ఎట్టి పరిస్థితుల్లో మనం చేయకూడదని ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియదేవుని బిడ్డ. ఎందుకంటే దుష్టుని సహవాసం, దుష్టుని ఆలోచన ఎప్పుడు చెడ్డదే, ఎప్పుడు తిరుగుబాటు చేసే స్వభావమే, హెచ్చించుకునే స్వభావం, మాట వినకపోవటం, ఎదుటివారిని గౌరవించకపోవటం, కీడు చేసే ఆలోచన, అన్యాయాన్ని జరిగించడం, ఇవన్నీ కూడా అపవాది యొక్క ఆలోచన. అందుకనే అపవాదితో కొంత సమయం కొంత సహవాసం చేసి అతని ఆలోచన అనుసరించి దాన్ని జరిగించి తమను తామే నష్టపరుచుకున్న మన పితరులని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియదేవుని బిడ్డలారా. ఏదైతే మనం కోల్పోయామో దాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పూడ్చుకోవాలి. ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఆయన కుమారునితో మనం సహవాసం చేయాలి. ఎందుకు ఆయన కుమారుడితో మనం సహవాసం చేస్తే పొందుకుంటామంటే ఆయన తండ్రికి విధేయుడిగా ఉన్నాడు ఈ లోకంలో. మంచి ప్రవర్తన కలిగి జీవించాడు. ప్రేమించటం, క్షమించటం, తగ్గింపు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి ప్రియదేవుని బిడ్డల. ఆయన భూమి మీద ఎప్పుడు తండ్రితో సమాధానం పడ్డాడు ప్రియదేవుని బిడ్డల. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, మరి ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగ రాయబడింది: సమాధానపరచు వారు ధన్యులు, దేవుని కుమారులు అనబడుదురు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం కూడా దేవునితోటి సమాధాన పడాలంటే మనం ఆయన కుమారుడితోటి సహవాసం చేయాలి. ఆయన కుమారుడికి యెషయా గ్రంథం మరి 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంటుంది, ఆయన పేరు సమాధానకర్త అని కదండి. యేసుక్రీస్తు ప్రభు సమాధానానికి అధిపతి అయిన మానవుడు చేసిన పాపాన్ని బట్టి దేవునితో కోల్పోయిన సంబంధాన్ని కలుపుతాకి ఆయన ఇరువురి మధ్య సమాధానకర్తగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభుతోటి మనం సహవాసం చేయాలి. సహవాసం చేస్తే ఆయనలో ఉన్న లక్షణాలన్నీ మనకు వస్తాయి. నిజం చూడండి, 6 నెలలు సహవాసం చేస్తే అది మంచైనా చెడైనా వారే ఈరవుతారు.
నువ్వు చెడ్డోడితోటి దుష్టుడితోటి మరి సహవాసం చేస్తే వాళ్ళ లక్షణాలన్నీ మనకు వస్తాయి. అలాగే మంచి వాళ్ళతోటి మనం సహవాసం చేస్తే మంచి వాళ్ళు ఉన్న ఆ లక్షణాలన్నీ, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నడవడిక అంతా కూడా మనం నేర్చుకుంటే అవకాశం ఉంటుంది. అలాగే మన పితరులైన అవ్వ, ఆదాము మరి దుష్టునితో సావాసం చేసి సమస్తాన్ని కోల్పోయి నష్టం తెచ్చుకున్నారు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుతోటి మనం సహవాసం చేస్తే మనం ఏదైతే కోల్పోయామో దాన్ని పొందుకోవడానికి మరి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మన యేసుక్రీస్తు ప్రభుతోటి మనం దేవుని బిడ్డల సహవాసం చేయాలి. అంతేకాదు మరి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగూ రాయబడింది, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చూసారు ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధులు మాత్రమే పరలోకం చేరగలరు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో పాపం చేసి పాపులుగా పిలువబడ్డారు, ఎంచబడ్డారు. కానీ ప్రభువు మాత్రమే ఈ లోకంలో మానవుడిగా పుట్టి ఈ లోక మాలిన్యాన్ని అంటుకోకుండా పరిశుద్ధుడిగా జీవించాడు. ఏకైక వ్యక్తి ఆయనే. ఈ లోకంలో మానవుడిగా పుట్టి మరి పరిశుద్ధుడిగా జీవించి మరలా పరలోకానికి వెళ్ళిన ఏకైక వ్యక్తి ఒక యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఈరోజు ఆయన మాత్రమే పరలోకం వెళ్ళాడు. అందుకనే యోహాను సువార్త మరి 14వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇలా రాయబడింది, నేనే మార్గమును, నేను సత్యమును, జీవమునై ఉన్న, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడని. నిజమే ప్రియదేవుని బిడ్డ. అలాగ మనం కూడా పరిశుద్ధతగా జీవించాలంటే ఒక ప్రభు సహవాసం మట్టికే మనల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తుంది ప్రియదేవుని. ఈ లోకంలో ఎవరు సహవాసం చేసినా మనం పాపులుగానే మిగిలిపోతాం, కానీ పరిశుద్ధతను మనం తెచ్చుకోలేం. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనం పరిశుద్ధులుగా జీవిస్తాం. ఆయన ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం ప్రియదేవుని బిడ్డలు. ఈరోజు మనం ఆలోచించాలి, ఏ పండును బట్టి ఆదిలో దేవునితో కోల్పోయిన సవాసం, సమాధానం, పరిశుద్ధత తిరిగి పొందుకోవాలంటే యేసుతో మాత్రమే మనం సహవాసం చేయాలి. ఎందుకంటే ఆయన సమాధానకర్త, పరిశుద్ధుడు, ఆయనే మార్గము పరలోకానికి అయి ఉన్నాడు. కాబట్టి ఆయనతోటి మనం సహవాసం చేయాలి ప్రియదేవుని. అలా కాదని సహవాసం నాకు వద్దు, నాకు పరిశుద్ధత వద్దు, నేను ఇలాగే జీవిస్తాను అనుకుంటే సహోదరి సహోదరులారా, వాక్యం ఇలాగూ చెలవిస్తుంది. వాక్యం ఎలా చెలవిస్తుంది ఏమని చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగ రాయబడింది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచించాలి. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పటికి మనం ఇంకా పాపంలోనే పుట్టి, ఇంకా పాపంలోనే జీవించి, పాపంలోనే మరణిస్తే మనం పొందుకోవాల్సింది ఏంటో తెలుసా? నరకమని వాక్యం చెలవిస్తుంది. ఆయన జీతం ఇస్తానన్న ప్రియదేవుని బిడ్డలారా, ఏదైతే పండు ద్వారా మనం కోల్పోయామో ఆయన వచ్చి మనకి మరి జీతం ఇవ్వబోతున్నాడు. ఆ పండు ద్వారా తెచ్చుకున్న పాపాన్ని పరిశుద్ధిని ద్వారా మనం రక్షించబడతాం ప్రియదేవుని బిడ్డ. ఎవరైతే ఆ పాపాన్ని విడిచిపెడతారో ప్రభువుని దగ్గరికి వచ్చి ఆయనతో సహవాసం చేస్తారో ఆయన రక్షిస్తాడని వాక్యం చెలవిస్తుంది. ఈరోజు మనం ఆలోచించాలి ప్రియ. ఇదే ఒకవేళ మనం అలాగే పాపంలో జీవించి పాపంలో మరణిస్తే అది నరకం. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే పురుగు అంటే ఆత్మ ప్రియదేవుని బిడ్డలారా. ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఆత్మ తరతరాలు యుగాలు అది అగ్నిలో కాలిపోతుంటుంది. అదే ప్రియదేవుని బిడ్డలారా మంట అంటే. ఏ పండు ద్వారా మానవుడు పాపాన్ని కొని తెచ్చుకున్నాడో ఆ పాపాన్ని విడిచిపెట్టుకుని ఇంకా పాపంలోనే జీవించి పాపంలోనే మరణిస్తే మానవుడు పొందుకోబోయేది నరకం ప్రియదేవుని బిడ్డలారా. ఆ పాపాన్ని మనం విడిచిపెట్టి ప్రభుతోటి మనం సహవాసం చేస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు, పరలోక రాజ్యానికి నడిపిస్తాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.